దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడిచుండెను. దేవుడు వెలుగును కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగును మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటిని రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయన ఉదయమున కలుగ దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యనకు విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ప్రకారమాయెను. దేవుడు విశాలమునకు ఆకాశమును పేరు పెట్టెను. అస్తమైన ఉదయమున కలుగ రెండో దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందను జలము లోచుటనే కూర్చిబడి ఆరిన నేల కనబడును కాకని పలుకను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్ష ఫలమును మొలిపించగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమైన ఉదయమున కలుగ మూడో దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండు గాకని భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతిల ఇండు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండో గొప్ప జ్యోతులను అనగా పగటని ఎల్లుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎల్లుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలను చేసెను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నిండించెను. అది మంచిదని దేవుడు చూచెను. నిండించెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమైన ఉదయమున కలుగ నాలుగో దినమాయెను. దేవుడు జలము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించెను గాకని పక్షులు భూమి మీద ఆకాశ విశాలములు ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలముల్లో సమృద్ధి పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండియుండుననియు పక్షులు భూమి మీద విశ్రాంతి గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయన ఉదయమున కలుగ ఐదో దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము
పశువులు పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము వేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యదము వారు సముద్రపు జలం చేపలలో ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఎలుదరుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీను పురుషును గాక వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలుటనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి ప్రాకు ప్రతి జీవిని వెలుడని దేవుడు వారిలో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద నన్ను విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీ కీర్చి ఇందుననే అవి మీ ప్రకారముగును. భూమి మీద ఇండును జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటిని భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లనియు ఆహారముగు నని పలికెను. దేవుడు తను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమీన ఉదయమున కలుకార